వాక్యానికి సాక్షిగా ఉండాలని ఒక తీర్మానంలో ఉన్నాను. ఈ తీర్మానంలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కనుక ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను చెప్పవలసింది నేను చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను అని చెప్తూ, మళ్ళీ ఆ తర్వాత చూడండి ఏమంటున్నారంటే పౌలు గారు, చదవండి. మాటలు యందు నేను నేర్పు లేనివాడినైనను జ్ఞానమందు, చూశారు, మాటలు యందు తీపిగా మాట్లాడడం నాకు రాదు, తీపిగా తీయని మాట్లాడడం నాకు రాదంటు. నేను అలా మాట్లాడలేను. నాది అది నేర్చుకునే మాటలు. ఆ మాటలు నటనా జీవితంతో కూడుకున్నటువంటి మాటలు. ఆ మాటలైతే నేను మాట్లాడలేను, కానీ జ్ఞానం అయితే మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు అని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు ఏమనంటే పౌలు గారు, జ్ఞానము అందు నేర్పు లేనివాడును కానంటున్నాడు. అంటే మాట ముక్కుసూటిగా మాట్లాడము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, ఒక స్టడీలో విశ్వాస మార్గములో నడిపించడము, వారిని బాగుపరచడము, వారి జీవితాలు కట్టడము, వారి కుటుంబాల కొరకు కన్నీరు కార్చడము, వారిని రక్షణ మార్గంలో నడిపించడము తప్ప నేర్పరిగా మాట్లాడే ప్రసక్తి నాకు లేదు.